మన యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది. బ్యాడ్ లక్. ఏం చేయలేం మనం. హలో గైస్, వెల్కమ్ టు యోగు లహరి అఫీషియల్. సో హాయ్ గైస్, మన యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది, టెర్మినేటెడ్ అయింది. సో నాకు సడన్గా ఛానల్ ఓపెన్ చేస్తుంటే రావట్లేదు. ఎందుకు ఏంటి అని చెప్పని వాళ్ళకి మెయిల్ చేశాను. మెయిల్ చేస్తే పెండింగ్ పెట్టారు. ఇట్లా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అని చెప్పి మెయిల్ వచ్చింది మనకి. సో 24 అవర్స్ అని చెప్పి అన్నారు. నేను మళ్ళీ మెయిల్ చేస్తానే ఉన్నా యూట్యూబ్ వాళ్ళతో, యూట్యూబ్ టీమ్ వాళ్ళతో. అయినా బ్యాక్ వస్తదని వెయిట్ చేశాను. 2 డేస్, 3 డేస్ అని చెప్పారు. వెయిట్ చేయమన్నారు. మళ్ళీ చేసి యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చూసి ట్రై చేశాను. నాకు తెలిసిన వాళ్ళని కూడా కొంతమందిని కనుక్కున్నాను, వేరే బ్రదర్ వాళ్ళని. సో ఒకసారి ట్రై చేయమన్నారు. కానీ వాళ్ళ సైడ్ నుంచి మెయిల్ అయితే వచ్చింది. సో అది బ్యాక్ రాదంట. సడన్‌గా అలా జరిగేసరికి అప్పుడే ప్రెగ్నెన్సీ వీడియో అది బాగా వైరల్ అవుతుంది. బాగా క్లిక్ అయిందిలే ఛానల్ అని చెప్పి అనుకున్న టైంకి సడన్‌గా ఇలా అయిపోయింది. సో కొంచెం డల్ అయిపోయాను. అర్రే! ఇప్పుడే స్టార్ట్ చేసాము, రన్ అవుతుంది. మళ్ళీ సడన్‌గా ఏంటి ఇలా అయిపోయిందని అనుకున్నా. అయినా పర్వాలేదు. సో మీ సపోర్ట్ ఉంటే మేము మళ్ళీ ముందుకు రాగలం అని ఒకటే కాన్ఫిడెంట్‌గా డిసైడ్ అయ్యాము. అందుకే మళ్ళీ మీ ముందుకి ఇలా వచ్చాము. సో ఇప్పటినుంచి మేము మళ్ళీ కంటిన్యూగా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాం. మళ్ళీ న్యూగా ఛానల్ అదే నేమ్ మీద యోబు లహరి అఫీషియల్ అని మళ్ళీ క్రియేట్ చేశాను ఛానల్ అయితే. సో ఇప్పటినుంచి కంటిన్యూగా వీక్లీ వీడియోస్ వస్తాయి. కంటిన్యూగా షార్ట్స్ అన్ని కంటెంట్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ అన్నీ మొదలు పెడుతున్నాము. త్వరలో మీ ముందుకు వస్తాము. సో మాకైతే మీ సైడ్ నుంచి ఒకటి కావాలి. అది మీ సపోర్టే. మీ సో సపోర్టే మాకు కావాలి. మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము ముందుకెళ్ళగలం. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. సో వీడియోని షేర్ చేయండి. ఛానల్ అయితే దాని గురించే ఆలోచిస్తా, ఏంటి అసలుకి డిలీట్ అయిపోవడం, మనమేం కాపీరైట్‌కి సంబంధించినవి కూడా పెట్టలేదు కదా! ఏంటి అలా అయిపోయిందా అని చెప్పని బాగా ఇదిగా నైట్ నిద్ర కూడా పోకుండా దాని మీద ట్రై చేస్తానే ఉన్నాను. అయినా బ్యాక్ వస్తదిలే అని చెప్పి అనుకుంటే బ్యాడ్ లక్. ఏం చేయలేం మనం. ఎంత ట్రై చేసినా నా వల్ల కాలేదది. నేను మ్యూజిక్స్ కూడా మరీ అంత ఇదిగా ఏం పెట్టలేదు. చిన్న షార్ట్‌గా 4 సెకండ్స్, 3 సెకండ్సే వాడాను. అది కూడా వాళ్ళకి క్రెడిట్స్ ఇచ్చాను. మరి దానికి కూడా పడినట్టు కాదు. ఏదో టెర్మినేటెడ్ అయిపోయి ఛానల్ ఇదే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అని వచ్చింది. మరి సరే, ఏమో బై మిస్టేక్ నాదేమన్నా మిస్టేక్ ఉండొచ్చేమో ఛానల్‌ది, లేదా సంథింగ్ ఇదా ఉండొచ్చు. రిపోర్ట్ చేసినా అవుతది కదా స్పామ్ వల్ల. సో అలా ఏమైనా జరిగిందో ఏదో తెలీదు. బై మిస్టేక్ అలా అయిపోయింది. మన తప్పో లేదా సంథింగ్ ఏదో అయినట్టే అనుకోవడం, ఇంక చేసేదేం లేదు. అందుకే మళ్ళీ న్యూగా అకౌంట్ క్రియేట్ చేశాము. సో వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో సో మీకు చెప్దాము ఛానల్‌లో కనపడపోయేసరికి ఏంటా అని చెప్పని ఉంటది కాబట్టి, సో నేను క్లారిటీ ఇద్దామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ టైమ్ నుంచి సో మళ్ళీ ప్రెగ్నెన్సీ వీడియో మళ్ళీ రీఅప్‌లోడ్ చేస్తాను. ఆ వీడియో నెక్స్ట్ ఒక ఫిబ్రవరి 2కి ఇక్కడ మన ఊర్లో తిరునాళ్ళు చేశారు. అది కూడా నేను వీడియో షూట్ చేశాను. ఆ వ్లాగ్ కూడా వస్తది. ఇంక ఎడిటింగ్ చేద్దామంటే ఛానల్ లేదు కదా! ఛానల్ పోయేసరికి కొంచెం గ్యాప్ తీసుకొని నిద్రైపోయా నేను. సో మళ్ళీ ఇప్పుడు ఆ వ్లాగ్ కూడా కంటిన్యూ పెడతాను. ఆ వీడియో అండ్ నెక్స్ట్ కూడా కంటిన్యూగా వ్లాగ్స్ వచ్చేస్తాయి. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. సో ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. అన్నీ నేనే మాట్లాడేసేసాను. ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా కూర్చుంది. మాట్లాడే ఛానల్ పోయేసరికి బిత్తరై బిళ్ళేసుకున్నట్టుంది. సో ఏం పర్వాలేదు. మీరు సపోర్ట్ చేస్తారు. మేము ముందుకెళ్తాం. అంతే ఫ్రెండ్స్. సో ఏం చెప్తావా? సబ్స్క్రైబర్‌లకి ఏం చెప్పవా? చెప్పేదొకటి. ఆహ్, బిత్తరయిందండి. చెప్పేదొకటి. ఆహ్, దోమ కొడుతున్నట్టుంది. అంటే బయట కూర్చున్నాలే, దోమ పుసుక్కనెళ్ళింది. ఓకే. ఓకే ఫ్రెండ్స్. వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే. బాయ్.